కార్యకర్తగా రండి, ఎమ్మెల్యేగా మారండి. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ యువజన విభాగానికి సంబంధించినటువంటి పిలుపునిస్తున్న మాటగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మొన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి యువత అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా యువత పార్టీ కార్యక్రమంలో చురుగ్గా ఉండాలని, కేసులు పెట్టించుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని, మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా చేసే బాధ్యత నాదని చెప్పేసి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యువజన విభాగం సంబంధించి ఎవరైతే ముఖ్యమైన నేతలు ఉన్నారో వాళ్ళందరికీ పెట్టుకున్న మీటింగ్లో భాగంగా హామీ ఇచ్చారని చెప్పుకోవాలి. ఏదైతే మీరందరూ కూడా ఎప్పుడు లీడర్గానే ఉండడానికి అవకాశం అందిపుచ్చుకోండి, మిమ్మల్ని అందరినీ చివరి స్థాయి ఏదైతే ఎమ్మెల్యే వరకు ఉంటుందో ఆ టికెట్లన్నీ నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి చెబుతున్నారు. మొత్తానికి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి? అంటే ఇక్కడ మీరు కార్యకర్తగా రండి, ఎమ్మెల్యేగా మారండి. ఈ మార్పు కోసం మీరు మీ సెల్ ఫోన్నే గన్నుగా వాడండి. ఇది ఆయన ఇచ్చిన ఏమనాలి నినాదం. సో ఈ సెల్ ఫోన్ను మీరు గన్నుగా వాడే క్రమంలో మీరు కేసులు ఎదుర్కొంటారు, దానికి కూడా సిద్ధంగా ఉండండి. మరి కేసులు పడి ఎక్కువ రోజులు జైల్లో ఉంటే వాళ్ళు అనర్హులు కదా, మళ్ళా వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడడానికి అనర్హులు కదా. అంటే చట్టం ఈయన చేతుల్లోకి తీసేసుకుంటాడా ఒకటి. రెండు, యువతకి అసలు ఏం చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు మీరు మీ సెల్ ఫోన్ని ఒక గన్నుగా వాడండి అంటే మీరు పోస్టులు పెట్టండి. ఎలాంటి పోస్టులు? బూతు పోస్టులు కావచ్చు, తిడుతూ కావచ్చు. అంటే దానికి వెళ్ళలేవు. అంటే టార్గెట్ ఏంటి? తెలుగుదేశం కూటమిని మానసికంగా బాధ పెట్టడం. అక్కడ మనకు అర్థమవుతున్నది అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే నిజంగా అది మామూలు క్రిమినల్ మైండ్ కాదండి. ఒక 100 మంది క్రిమినల్స్ కలిస్తే కూడా ఆ బుర్రకు సరిపోరు. ఎందుకంటే ఇప్పుడు మనం భార్యని ఆయన ఇంటికి పిలిపించి మాట్లాడటం ఏంటి? ఒక పక్క అక్కడ సింగయ్యని ఈడ్చికెళ్ళిపోతే పక్కకి అక్కడ ఒక్క మనిషి లేరు. మనం ఫోటోలు చూసే ఇది ఎందుకు చెప్తున్నాను మీకు. ఈవిడేమంటుంది? నిన్నటి వరకు మాట్లాడిన పెద్ద మనిషి సింగయ్య గారి భార్య గారు ఇప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగింది అంటుంది. ఈలోగా మీకు ఆ మధ్యలోనే మీకు అంబటి రాంబాబు గారు ఒక పక్క డబ్బులు ఇచ్చారు 10 లక్షలు ఆ రోజే. అంటే సెటిల్మెంట్ చేసేసారు. నేను ఇందుకోసం చెప్పాను మీకు. అంటే క్రిమినల్ మైండ్ అట్లా ఆలోచిస్తుంది. ఓకే. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఏదైనా జరిగింది అనుకోండి, ఆయన ఏం చేసి ఉండేవాళ్ళు? కారు దిగి ఆ మనిషిని పట్టించుకుని ఒక అంబులెన్స్ ఎక్కించి తను ఒక మనిషిని పంపించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుని కావాల్సిన చికిత్స అందిస్తారు. హాస్పిటల్కి వెళ్తారు, అందులో ఇంక సందేహం అక్కర్లేదు మీకు. ఇది పద్ధతి ఇలా ఉంటుంది. ఆ పద్ధతి ఏంటి? ఇచ్చేసావా, సెటిల్మెంట్ చేసేసావా, మళ్ళీ ఆ మనిషిని పిలిపించుకున్నావా ఇంటికి, నీకు నేను హామీ ఉన్నాను. పిలిపించుకోవడం కూడా కేసు 2 వారాలకు పోస్ట్ పోన్ అయ్యాక ఆయనకి ఆ కేసు అంటే అది తప్పు అని కూడా తెలియకుండా, అంటే చట్టాన్ని ఈయన గౌరవించాడు. నేను చట్టాన్ని గౌరవించను, అతిక్రమిస్తాను. ఇవాళ యువత కూడా మీరు అతిక్రమించండి అంటే ఒక గంజాయి నేర్పించి చిన్న పిల్లలకేమో మాదక చాక్లెట్లు అలవాటు చేసి, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏ రకంగా పెంచి పోషించాడు ఈయన 5 ఏళ్లలో. ఇప్పుడు మళ్ళీ అదే స్టేజ్కి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఏంటి? దీనికోసం మీకు ఒక ఫోన్ ఇస్తారు. ఫోన్ వాడి చేతిలో పట్టుకుంటే వాడి చదువు ఏమవుతుంది? అటకెక్కుతుంది. నీకు అర్థమైందా? అంటే నువ్వు చదువుకోకు, నువ్వు భ్రష్టు పట్టు, నువ్వు జైలుకి వెళ్ళు, నేను చూసుకుంటాను అంటే వాడి అడ్వకేట్ని పెడతాను నీకు, అంతే అయిపోయింది. అంటే వాడి జీవితం అక్కడితోటి ఒక ముగింపుకి వచ్చేస్తుంది. అంటే వాడికి పెళ్ళి ఉండదు, పెటాకులు ఉండదు, వాడికి ఒక జీవితం ఉండదు, వాడి తల్లిదండ్రులు పట్టించుకోడు, వాడు రోడ్లు పట్టుకుని తిరుగుతాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆయన ఎక్కడ మీటింగ్ జరిగినా పొలోమని ఒక 500 మందో 1000 మందో జై జగన్ సీఎం అని అరుస్తూ ఉంటారు. వాళ్ళకి రోజుకో 500 ఇస్తాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఒకే గొంతులు ఉంటాయి. మీకు అర్థమైంది ఎందుకు చెప్పాను? కాబట్టి ఇవాళ యూత్ని ఆయన ఒక పెడత్రోవ పట్టించే క్రమంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన బై హుక్ ఆర్ క్రుక్ మళ్ళా గెలవాలి, ఆ గెలుపుకి యువతని ఎరవేస్తున్నాడు. అంటే మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేసేస్తాను, మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఈ సీనియర్స్ అందరూ అడుక్కు తింటారా వైసీపీలో? అదే కదా. అంటే ఈ సీనియర్స్ అందరినీ పక్కకు పెట్టాడా? ఇప్పుడు సీనియర్స్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మనం ఉంటే మన గతి ఏంటి? ఈయన మనని పట్టించుకోడు, ఖచ్చితంగా పట్టించుకోడు. ఇప్పుడు ఆయన వాడుకుంటాడు, వదిలేస్తాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ వాళ్ళు బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే భార్యతో కలిసి వెళ్ళి ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎందుకు చెప్పుకున్నాడో మనకు తెలియదు. బెయిల్ ఏం ఆయన ఇప్పించలేదుగా. అంటే మరి మేనేజ్ చేశాడా మరి మనకు తెలియదు.
అంటే ఇవాళ యువత ఏమవుతారు, ఆంధ్రప్రదేశ్లో పిల్లల్ని కన్న తల్లిదండ్రులు అంటే యూత్ ఉన్న తల్లిదండ్రులు ఆలోచించుకోండి. మీ పిల్లల్ని వైసీపీలోకి పంపిస్తారా, మీ పిల్లల్ని చదివించి ఒక మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేలా చేసుకుంటారా? మీకు ఒకప్పుడు నక్సలిజం ఉండేది, మీకు గుర్తుందో లేదో, 10th చదివేశాక ఇంటర్ చదివేశాక వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, మావోయిస్టులుగా అయిపోయేవాళ్ళు. దానికి అడ్డుకట్ట ఎక్కడ పడిందంటే మీకు ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చాక పిల్లలు 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేసుకుని ఇంజనీరింగ్కి వెళ్ళిపోవడం, డాక్టర్లు అయిపోవడం, దాంతో ఆ మార్గం నుంచి తప్పించి చదువులోకి పడ్డారు. కొన్ని కార్పొరేట్ కాలేజీలు మంచి చేసేవి ఒక రకంగా తల్లిదండ్రుల పిల్లలకి. సో ఇప్పుడు పిల్లలందరూ కూడా చదువుకోవడం, యుఎస్ వెళ్ళిపోవటం, దీంతో మీకు ఈ నక్సలిజం వైపు లేకపోతే మావోయిస్టుల వైపు ఆకర్షణ తగ్గిపోయింది. ఈరోజు మావోయిస్టుల సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎవరైనా అరణ్యాల్లో ఉన్నారా, అడవులు పట్టారా, అడవుల బాట పట్టారా? లేదు కదా. వీళ్ళందరూ శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు శుభ్రంగా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు, కార్ల మీద మోజుంది, అమెరికాలో వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ దానికి మళ్ళా వ్యతిరేకంగా ఇవాళ జగన్ పిలుపు ఉంది. అంటే ఇది నక్సలిజం కంటే కూడా చాలా డేంజర్ అన్నమాట. మీకు అర్థమైందా? ఒక ఫోన్ పట్టుకుని మీరు పోస్టులు పెట్టండి అంటే మీరు తిట్టండి, మీకెందుకు నేనున్నాను. ఇది చాలా డేంజర్ అండి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ యూత్ భవిష్యత్తుతో ఆడుకోబోతున్నాడు. ఇది తల్లిదండ్రులు గమనించుకోండి. మీ పిల్లల్ని వైసీపీ వైపు పంపిస్తారా, లేదు మీ పిల్లల్ని కాలేజ్ బాట పట్టిస్తారా అనేది మీ ఎదుట ఉన్న ఒక పెద్ద ప్రశ్న. ఓకే, మరి ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు. ఆ మీటింగ్లో మనం గమనించుకుంటే గతంలో యూత్ వింగ్కి సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ఈ మీటింగ్కి వచ్చేసరికేమో ఒక జోనల్కి ఇన్ఛార్జ్గా చేసేసారు. అంటే ఒక చిన్న ప్రాంతాన్ని లిమిటెడ్గా చేశారు. ఏంటంటారు? అంటే సిద్ధార్థ్ రెడ్డి మీద కూడా కేసులు వస్తున్నాయిగా, గతంలో. అందుకని సేఫ్ సైడ్ పక్కకి పెట్టాడు. అంటే అసలు నిజంగా సిద్ధార్థ్ రెడ్డికి బుర్ర ఉంటే అసలు అది కూడా తీసుకోకూడదు. మీరు పైనుంచి కిందకు వస్తారా, కింద నుంచి పైకి వెళ్తారా కదా? కింద నుంచి పైకి వెళ్తాం. కానీ పైనుంచి కిందకు వచ్చాడంటే అతనికి సెటిల్మెంట్ అయిపోయిందనమాట, అంటే లైఫ్ సెటిల్మెంట్. కాబట్టి సిద్ధార్థ్ రెడ్డి కెరీర్కి ఏమైనా తెరబడబోతోందా, లేదు సిద్ధార్థ్ రెడ్డిని వేరే దేంట్లోనే ఇరికిస్తాడా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో ఇవాళ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళందరూ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, మీరు గమనించండి. కేసుల్లో ఇరుక్కొని వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఇంకా ఎక్కడ వేరే గత్యంతరం లేక, వేరే మార్గాలు దొరక్క, వేరే పార్టీ వాళ్ళని పిలవక లేకపోతే తీసుకోక ఇక్కడ ఉన్న వాళ్ళే ఆయన చుట్టూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి రాజకీయ భవిష్యత్తు కూడా సమాధేనండి. అసలైనా వైసీపీయే సమాధి అయిపోయాక ఈ గోళ్ళన్నీ ఎందుకు? ఈ యూత్ మాత్రం వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.